మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పతాక స్థాయికి యుద్ధం అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. పేలుతో దద్దరిల్లిన టెహ్రాన్ ప్రభుత్వ టీవీ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి. ప్రతిగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిన ఇరాన్ అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకిన క్షిపణి. ఇజ్రాయెల్ దాడుల్లో ఐఆర్జీసీ నిఘా సంస్థ అధిపతి మృతి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం 4వ రోజైన సోమవారం పతాక స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ఏకంగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించి దీంతో టెల్లవీవ్, హైఫాతో పాటు ఇతర నగరాల్లోనూ భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. 8 మంది పౌరులు మృతి చెందారని, 300 మందికి పైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ పేర్కొంది. టెల్లవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయం సమీపంలో కూడా క్షిపణి పడింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇజ్రాయెల్ ధీటుగానే స్పందించింది. టెహ్రాన్ గగనతలంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు స్వైర విహారం చేశాయి, బాంబుల వర్షం కురిపించాయి. ఆదివారం దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ నిఘా అధిపతి, ఉప అధిపతిని ముట్టుబెట్టిన ఇజ్రాయెల్ సోమవారం ఏకంగా ఇరాన్ అధికారిక టీవీ భవనంపై క్షిపణిని ప్రయోగించింది. టీవీ స్టూడియోలో మహిళా న్యూస్ రీడర్ వార్తలు చదువుతున్న సమయంలో ఈ దాడి జరగడం గమనారు. వెంటనే ఆమె తప్పించుకున్నారు. అంతకుముందు ఐబీ కార్యాలయం ఉన్నటువంటి ప్రాంతంతో సహా టెహ్రాన్లోని 3 ప్రాంతాలని ధ్వంసం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మాపై అణుదాడి చేస్తే రంగంలోకి పాక్. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల వేళ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ జనరల్ మొహసిన్ రేజాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశంపై ఇజ్రాయెల్ అణుబాంబును ప్రయోగిస్తే అణ్వాయుధ దేశమైన పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు. ఇరాన్పై ఇజ్రాయెల్ అణుబాంబు ప్రయోగిస్తే ఇజ్రాయెల్పై అణుబాంబు వేస్తామని పాకిస్తాన్ మాకు హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్ ఖండించింది. ఇరాన్ జనరల్ ఫ్యాబ్రికేట్ చేశారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ స్పష్టం చేశారు. ఇది తప్పుడు వార్తని ఖండించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఎంపీ మిథున్ రెడ్డి ముఖ్య పాత్ర మద్యం విధానం రూపకల్పన అమల్లో ఆయనే కీలకం. ముడుపులు ఇచ్చినటువంటి కంపెనీలకు మద్యం ఆర్డర్లు 5 కోట్లు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి చేరింది. ఆ కంపెనీలో 100% షేర్లు వైకాపా ఎంపీ కుటుంబానివే. మద్యం కుంభకోణంతో ప్రభుత్వ ఖజానాకు 3,500 కోట్ల నష్టం. హైకోర్టులో వాదన వినిపించి సిఐడి తరపు సీనియర్ న్యాయవాది లోద్రా అన్నటువంటి వార్తను హైలైట్ చేసిన మద్యం కుంభకోణంలో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిఐడి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా సోమవారం హైకోర్టులో వాదన వినిపించారు. మద్యం విధానం రూపకల్పన దాన్ని అమలు చేయడం, ముడుపులు చెల్లించిన కంపెనీలకు మద్యం ఆర్డర్లు ఇవ్వడం ఆయనకు పాత్ర కీలకమైన దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. ముడుపుల ద్వారా వచ్చిన సొమ్మును షెల్ కంపెనీలకు మళ్లించారని తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆరోగ్య రంగంలో గేమ్ చేంజర్ యోగా. అనారోగ్యాన్ని దరిచేరనివ్వదు, ఆసుపత్రి ఖర్చులుండవు. జూన్ 21న ప్రతి ఇంట్లో సాధన జరగాలి. ప్రధాని మోడీ ఆలోచన భవిష్యత్ తరాలకు అందించాలి. యోగాంధ్రపై విశాఖలో సీఎం చంద్రబాబు సమీక్ష. మన జీవన విధానంలో యోగాను భాగస్వామ్యం చేయడం వల్ల మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందిస్తుంది, వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుతుంది, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, పనిలో నైపుణ్యాన్ని రెట్టింపు చేస్తుంది, అనారోగ్య పరిస్థితులను దరిచేరనివ్వదు. ఫలితంగా ఆసుపత్రి ఖర్చులు తగ్గుతాయి. ఆరోగ్య రంగంలో యోగా ఒక గేమ్ చేంజర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇది ప్రతి కుటుంబానికి ఒక అలవాటుగా మారాలని కోరారు. యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజా ఉద్యమంగా సాగాలన్నారు. అన్ని ప్రాంతాల్లో కుల మత వర్గాలకు అతీతంగా సాగాలని, ప్రత్యేకంగా మహిళలు పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆన్లైన్ సేవల కోసం మధ్యవర్తుల సాయం వద్దు, చందాదారులకు ఈపీఎఫ్ సూచన అన్నటువంటి వార్తను ఇంకోటి హైలైట్ చేశారు. మరో 67,000 మంది ఉపాధ్యాయుల బదిలీ, 4,000 మందికి పైగా పదోన్నతులు. మెగా డిఎస్సీ టీచర్లు వచ్చేదాకా కొందరు పాత స్థానాల్లోనే ముగిసిన బదిలీల ప్రక్రియ. రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. 67,732 మందికి స్థానచలనం కలిగింది. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్లు 31,174 మంది బదిలీ అయ్యారు. వీరికి మాన్యువల్గా, మిగతా కేటగిరీల వారికి ఆన్లైన్ వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ నిర్వహించారు. కొంతమంది ఎగ్జిటీలు, స్కూల్ అసిస్టెంట్లకు బదిలీలు అయినప్పటికీ వాళ్ళు పాత బోర్డుల్లోనే పనిచేయాల్సిన అనివార్యత నెలకొంది. వీళ్ళు కొత్త పాఠశాలలో చేరి పాత పాఠశాలలో కొన్నాళ్ళు కొనసాగాల్సి ఉంది. మెగా డిఎస్సీ నియామకాల తర్వాత వీరిని రిలీవ్ చేస్తారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే కరువు సీమకి పచ్చని తోరణాలు అంటూ ఈ విధానంలో తక్కువ విస్తీర్ణంలో జపాన్కి చెందిన అకీరా మియావాకి 1970 ప్రాంతంలో ఆ దేశంలోని బంజరు బీడు భూముల్లో పచ్చదనం పెంపొందించేందుకు ఈ విధానాన్ని ప్రారంభించారు. నగరాల్లో తక్కువ విస్తీర్ణంతో ఎక్కువ మొక్కలను నిర్దిష్ట విధానంలో పెంచితే దట్టమైన అడవులుగా ఎదుగుతాయని ఆయన ప్రతిపాదించారు. అది ఇక్కడ సీమలో ట్రై చేశారు 2019 నుంచి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వడ్డెర సొసైటీల కంకర క్వారీల లేజులు, సివరేజ్లో సైతం 50% రాయితీ. మరో ఎన్నికల హామీ అమలుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధం. వైకాపా ప్రభుత్వంలో వేలం విధానం వల్ల నష్టపోయిన వడ్డెర్లు మరో ఎన్నికల హామీ అమలుకి కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారికి రహదారి కంకర, రోడ్డు మెటల్, పలక, క్యూబ్స్, కెడ్స్ లీజుల్లో ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వడ్డెర సొసైటీలకు లీజులు కేటాయించి వాటి ద్వారా వాళ్ళు ఉపాధి పొందేలా చూడాలని నిర్ణయించింది. లీజుల కేటాయింపులో ఆ సొసైటీలకు ప్రాధాన్యం ఇవ్వబోతుంది. ఆయా ఖనిజాలకు సంబంధించిన ఇతర దరఖాస్తులతో పాటు అదే లీజుకు వడ్డెర సొసైటీలు 15 రోజుల్లో దరఖాస్తు చేసుకుంటే సొసైటీ దరఖాస్తుని పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా లీజుకు 1 కంటే ఎక్కువ సొసైటీలని దరఖాస్తులు వస్తే వాటిలో ఆ లీజు ఆ ప్రాంతానికి చెందిన ఏ సొసైటీ దగ్గరగా ఉంటుందో పరిశీలించి దానికి తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఒక్కో సొసైటీ గరిష్టంగా 12 హెక్టార్లకు పెంచకుండా లీజు కేటాయిస్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే షార్లో ఉగ్రవాదులు ఉన్నారంటూ బెదిరింపు కాల్. 43,360 ఎకరాల్లో జల్లెడ పట్టిన బలగాలు.
భారత అంతరిక్ష కేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో ఉగ్రవాదులు ఉన్నారని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో జిల్లా పోలీసు యంత్రాంగంతో పాటు శ్రీహరికోటలోని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిబ్బంది అప్రమత్తమై సోమవారం వేకుజాము నుంచి మధ్యాహ్నం వరకు శ్రీహరికోటలో 43,360 ఎకరాలు జల్లెడ పెట్టారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:21 గంటలకు తమిళనాడు పోలీస్ కంట్రోల్ రూమ్ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. శ్రీహరికోటలో ఉగ్రవాదులు ఉన్నారని చెప్పి కట్ చేశారు. అప్రమత్తమైన అక్కడ పోలీసులు 1:30 గంటలకు తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమాచారం అందించారు. అనంతరం నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు శ్రీహరికోటలోని సిఐఎస్ఎఫ్ కమాండెంట్ సంగీత్ కుమార్ని అప్రమత్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన సిఐఎస్ఎఫ్ బలగాలు పోలీసులు శ్రీహరికోట అడవులతో పాటు పరిసర ప్రాంతాల్లో కుమ్మింగ్ చేపట్టారు. బాంబు నిర్వీర్యక దళం డాగ్ స్క్వాడ్ సిబ్బంది అణువణువు జల్లెడ పెట్టారు. సముద్ర తీరంలోనూ తీర ప్రాంత రక్షణ దళాలు తనిఖీలు నిర్వహించి అనంతరం ఫోన్ కాల్ని బోటకప్ కాల్గా అధికారులు ప్రకటించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇది మతిస్థిమితం లేని వ్యక్తి పని అన్నటువంటిది. మతిస్థిమితం లేనివాడు ప్రత్యేకించి షార్ గురించి అట్లా చెప్తాడు. అట్లాగే తమిళనాడు ఎస్పీ నెంబర్లు ఎట్లా తెలుస్తాయి కాబట్టి సంథింగ్ ఏదో ఉంటుంది. కాకపోతే వాడు ఫేక్ కాల్ అయ్యి ఉండొచ్చును కానీ మతిస్థిమితం లేనోడైతే అట్లా కాల్ చేయలేడు. ఇకపోతే అనకాపల్లిలో భూ సమీకరణ అక్రమాలపై సిఐడి దూకుడు, రెవెన్యూ సిబ్బందిపై విచారణ, ప్రభుత్వ అనుమతి కోరిన హోంశాఖ. పేదలకు ఇంటి స్థలాలు పెట్టి అనకాపల్లి గత వైకాపా ప్రభుత్వ హయాంలో డీఫామ్ పట్ట ఆక్రమిత భూములను సమీకరించిన వ్యవహారంలో జరిగిన అవకతవకలపై విచారణ సిఐడి వేగవంతం చేసి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనకాపల్లి నియోజకవర్గం జరిగిన భూ సమీకరణ ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలపై స్థానిక వీఆర్ఓలు, తహసీల్దార్ నుంచి సిఐడి అధికారులు ఇప్పటికే వివరాలు సేకరించారు. తదుపరి చర్యలో భాగంగా రెవెన్యూ సిబ్బందిని విచారించేందుకు ప్రభుత్వం అనుమతి కావాలని హోంశాఖ కోరిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి పేరుకి వందనం, భారీ కోతలతో బంధనం అంటూ నిజమైన లబ్ధిదారులపై అడ్డగోలుగా వేటు, 300 యూనిట్ల కటాఫ్పై రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన మహిళలు. ఆ మేర విద్యుత్ వినియోగం లేకపోయినా తల్లికి వందనం కట్, సగటు 300 యూనిట్లు తీసుకోకుండా వంచారని ధ్వజం. కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులందరికీ మొండి చేయి. పీఎం శ్రీ స్కూళ్లలో ఏకంగా 30,000 మందికి ఎత్తివేత. ఈ స్కూళ్లను టార్గెట్ చేయడంపై బీజేపీ నేతల ఆగ్రహం. పలు జిల్లాల్లో స్కూళ్లు అవుట్, వందలాది విద్యార్థులను ఒక్కదానికి రానివైన తలపట్టుకుంటున్న హెచ్ఎంలు, జవాబు చెప్పేవారే కరువు. అంగన్వాడీలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఆప్కా చిరుద్యోగులకి కట్. మరోవైపు ఒక్కరి పేరుతోనే 10 వందల సంఖ్యలో పిల్లలు అంకెల గాడితో మభ్యపెడుతున్న కూటమి ప్రభుత్వం అంటూ నేను నా భర్త కూలి పనులు చేసుకుంటూ చిన్న ఇంట్లో జీవిస్తున్న మాకు 2 పిల్లలు, ఒకరు 8 మరొకరు ఇంటర్ చదువుతున్నారు. తల్లికి వందనం డబ్బులు వస్తే ఫీజులు అవసరం తీరుతుంది అనుకున్నా, నాకు డబ్బులు పడలేదు. సచివాలయానికి వెళ్తే 300 యూనిట్ దాటి కరెంటు వాడటం వల్ల డబ్బులు రాలేదని చెప్పారు. మాకు ఎప్పుడు కనీసం 100 యూనిట్లు కూడా రాలేదు. అట్లాంటి 300 యూనిట్లు అని ఎలా చెప్పారంటే సచివాలయ సిబ్బందిని అడిగాం, తామేమీ చేయలేమంటున్నారు. గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా అమ్మఒడి తీసుకుంటున్నానన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఇకపోతే జననేత పర్యటనకు ఆంక్షల అడ్డంకులు, పోలీసులు కూటమి నేతల వేధింపులు తాళ్లేక వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగమల్లేశ్వర ఆత్మహత్య. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు రేపు సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు మాజీ సీఎం వైఎస్ జగన్. భారీగా జనం తరలిస్తారని ఇంటెలిజెన్స్ నివేదికలు. పర్యటన అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వ కుట్రలు, భద్రత కల్పించలేని కారణంగా అనుమతి లేదంటున్న పోలీసులు. ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నేతల పర్యటన కుర్రీలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే యుద్ధాల యుగం కాదు అంటూ వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి భారత ప్రధాని నరేంద్ర మోడీ. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ పిలుపు. భారత్ సైప్రస్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు, ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు అండగా ఉంటామన్న సైప్రస్ అధ్యక్షుడు. మోడీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కార ప్రదానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సిద్ధం, మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం. క్లియర్ వేకెన్సీ పేరిట గందరగోళం. మహిళా పోలీస్ సర్వేయర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పోస్టుల కంటే ఉద్యోగుల సంఖ్య ఎక్కువ. ఈ విషయంలో ఏం చేస్తారని దానిపై స్పష్టత కరువు. సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వకూడదని నిర్ణయం. గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగుల హేతుబద్ధీకరణ పేరిట 5 ఏళ్లుగా ఒకచోట పనిచేస్తున్న వాళ్ళని బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు జారీ చేసి ఇందులో క్లియర్ వేకెన్సీ పేరిట విధించిన నిబంధనతో గందరగోళం నెలకొందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సీఎం ఇలాకాలో దారుణం అంటూ మహిళను నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసిన టీడీపీ కార్యకర్త. సభ్య సమాజం తలదించుకునే అవమానించి దారుణం. భర్త చేసిన అప్పు తీర్చలేదని చిత్రహింసలు, తక్షణమే చెల్లించకపోతే చంపేస్తామని బెదిరింపు. కుప్పం మండలం నారాయణపురంలో ఈ ఘటన జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం టీడీపీ కార్యకర్త మహిళను నడి రోడ్డుపై అసభ్య పదయాలతో దూషించడమే కాకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకి తాళ్లతో కట్టే చిత్రహింసలకు గురి చేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన కుప్పం మండలం నారాయణపురంలో సోమవారం చోటు చేసుకుంది. కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప, శిరీష భార్య భర్తలు, వీళ్ళకి 2 పిల్లలు. తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మునికన్నప్ప వద్ద 2 ఏళ్ల క్రితం 80,000 అప్పు తీసుకున్నాడు. అప్పుల భారం ఎక్కువ కావడంతో ఊరొదిలి వెళ్ళిపోయాడు. ఆయన భార్య శిరీష్ 2 బిడ్డలతో కలిసి గ్రామంలోనే కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. తనకు వచ్చిన కూలీ డబ్బుల్లోనే భర్త తిమ్మరాయప్ప చేసిన చిన్నపాటి అప్పులను వీలైనంత వరకు తీరుస్తూ వస్తుంది. పెద్ద మొత్తం కావడంతో మునికన్నప్పకు
అప్పు తీర్చలేకపోయింది. ఈ నేపథ్యంలో మునికన్నప్ప వేధింపులు ఎక్కువయ్యాయి. సోమవారం శిరీష్ రోడ్డుపై నడిచి వెళ్తుండగా తక్షణం అప్పు తీర్చాలంటూ మునికన్నప్ప ఒత్తిడి చేశాడు. గ్రామస్తులు చూస్తుండగా అసభ్య పదజాలంతో శిరీష్ను దూషిస్తూ అప్పు తీర్చకపోతే చంపేస్తానని బెదిరించాడు. అక్కడితో ఆకుండా శిరీష్ నడి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో వేప చెట్టుకు కట్టే చిత్రహింసలకు గురి చేశాడు. దిక్కుతోచని స్థితిలో శిరీష్ అలాగే నరకం అనుభవించింది. సమాచారం అందుకున్న కుప్పం పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని శిరీష్ కట్లుప్పి టీడీపీ కార్యకర్త మునికన్నప్ప చెరనించి విడిపించారు. మునికన్నప్పను అదుపులో తీసుకుని బిఎన్ఎస్ సెక్షన్ 341, 323, 324, 506, 34 కింద కేసు నమోదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దీని మీద కొద్దిసేపటి క్రితం చంద్రబాబు గారు స్పందించి కఠినంగా వ్యవహరించమని పోలీసులకు ఆదేశించారు. లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళని మనమే ఉతికి ఆరేస్తే పోలా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అందులో జేసీ ప్రభాకర్ రెడ్డి సహజంగానే కొన్ని దారుణమైనటువంటి కామెంట్లు చేస్తుంటారు. ఆయన తాజాగా చేశారన్నటువంటి వ్యాఖ్యలని ఇక్కడ హైలైట్ చేశారు. అందులో ఏదైతే వాళ్ళని ముందే మనం కొడితే సరిపోతుంది కదా అన్నటువంటి కోణంలో మాట్లాడారన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసుకొచ్చారు. ఇకపోతే ఎంబీబీఎస్ కట్ ఆఫ్పై ఉత్కంఠ. ఈసారి పూర్తి భిన్నంగా ఫలితాలు, తక్కువ స్కోర్కే మంచి ర్యాంకులు. గత ఏడాదితో పోలిస్తే 100 మార్కులకు పైగా వ్యత్యాసం. మారిన ఫలితాల సార్లతో తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర ఉత్కంఠ. 500 మార్కులు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా కన్వీనర్ సీటు, 400 పైగా వచ్చిన వారికి ఎక్కడ సీట్ వస్తుందని అంచనాలు. వారంలో స్టేట్ ర్యాంకులు ప్రకటించడం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. రాష్ట్రంలో 18 ప్రభుత్వ, 18 ప్రైవేట్, 2 మైనార్టీ. పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 6510 సీట్లు. ఏడాది కొత్తగా ఒక కళాశాల కూడా ప్రారంభించేది లేదన్న కూటమి ప్రభుత్వం అంటూ వచ్చేటటువంటి సీట్లు పోయినాయి అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. లేకపోతే మాపై 4 శాఖల పెత్తనం అంటూ పనిభారంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగ భారాన్ని తగ్గించడం. ఉన్నత చదువులు చదివి 10వ తరగతి అర్హత కలిగిన కేడర్లో పనిచేస్తున్న ఏపీ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల అసోసియేషన్ అన్నటువంటి వార్తని మరొకటి హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఆరోగ్యాంధ్ర లక్ష్యం అంటూ చంద్రబాబు గారి విశాఖ పర్యటన హైలైట్ చేశారు. మళ్ళీ మొదలెట్టారు. డీ పట్టా భూములపై వైసీపీ డీల్ అమలుకు యత్నాలు. పెందుర్తులు ఆ భూములపై నాడు వైసీపీ పెద్దలకను ఫ్రీ హోల్డ్ జీవో వస్తుందని తెలిసి 100 ఎకరాలకు అప్పట్లో అనధికారిక ఒప్పందాలు, 50 ఎకరాలకు అడ్వాన్స్ ఇచ్చి అప్పటి ఉన్నతాధికారి ఎన్నికల కోడ్ రావడంతో ఆగిన ఫ్రీ హోల్డ్ ప్రక్రియ. కూటమి రావడంతో తన డబ్బు రాబట్టుకునే యత్నం సహకరిస్తున్న రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే విశాఖ శివార్లోని పెందుర్తి మండలం ఎస్ఆర్పురంలో సౌభాగ్యరాయపురం సుమారు 100 ఎకరాల డీ పట్టా భూములను చేజిక్కించుకునేందుకు వైసీపీ హయాంలో అప్పటి పెద్దలు ప్రభుత్వంలోని కీలక ఉన్నతాధికారి ప్రయత్నించారు. ఎన్నికల కోడ్ రావడంతో వారి ప్రయత్నాలకు కళ్ళెంబడింది. కూటమి ప్రభుత్వ అధికారులు రావడంతో వీళ్ళ భూదందాకు శాశ్వతంగా తెరబడినట్టు భావించారు. కానీ ఆ భూములు దక్కించుకోవడానికి తెరవెనక మంత్రాంగాన్ని మళ్ళీ మొదలెట్టారు. రెవెన్యూ శాఖలోని కీలక వ్యక్తి తరపున విశాఖకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒకరు పావులు గదుపుతున్నారని ప్రభుత్వంలోని కీలక ఉన్నతాధికారి సాయం కోరుతున్నారని తెలుస్తుంది. అంశం రెవెన్యూ శాఖ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే తోక కట్ చేస్తా అంటూ అధికారంలో ఉన్నప్పుడు రౌడీజం చేశారు, ఇప్పుడు చేస్తా అంటే కుదరదు. ఇక్కడ ఉన్నది సిబిఎన్ అని గుర్తుంచుకోండి. జగన్కు ముఖ్యమంత్రి హెచ్చరిక. పరామర్శలు చేసుకోండి, పోలీసులపై నోరు పారేసుకోవడం సరికాదు. నోరు మూయించే సత్తా టీడీపీకి ఉంది. వ్యవస్థల నాశనం, ఆర్థికం చిన్నాభిన్నం. విశాఖ సహసిద్ధ నగరం ముంబైకి ధీటుగా అభివృద్ధి చేస్తా అంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే హోరాహోరీ అంటూ ఆగని ఇజ్రాయెల్ ఇరాన్ పోరు. టెహ్రాన్ లక్ష్యంగా దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్. ప్రజలు వెళ్ళిపోవాలంటే హెచ్చరికలు. ప్రాణరక్షణ కోసం పొరుగు దేశాలకు పారిపోతున్న ఇరాన్ ప్రజలు. ఇజ్రాయెల్పై దాడులను పెంచిన ఇరాన్. తెల్లవి శివార్లలో భారీ విధ్వంసం. తాజాగా 11 మంది మృతి. హైఫాలోని చమురు ప్లాంట్పై దాడి. చెలరేగుతున్న మంటలు. ప్లాంట్ భద్రం. ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర. నెతన్యాహు అణు ఒప్పందం నుంచి తప్పుకుంటాం, మాపై అణుబాంబు వేస్తే పాకిస్తాన్ గట్టిగా స్పందిస్తుందంటూ ఇరాన్ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే అసభ్య పదజాలం వాడద్దు అంటూ రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళగిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని స్పష్టం చేసింది. ప్రతి నెల 2-4 శనివారాల్లో తుళ్లూరు ఎస్హెచ్ఓ ఎదుట హాజరై సంతకం చేయాలని, పోలీసులు విచారణకు సహకరించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయడం, బెదిరించడం, ప్రలోభాలకు గురి చేయడం వంటి చర్యలకు పాల్పడరాదని హెచ్చరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ సహా 100 మందికే అనుమతి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాల గ్రామంలో ఈ నెల 18 నిర్వహించే వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వర విగ్రహావిష్కరణ కార్యక్రమం మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి సహా 100 మందికి మాత్రమే అనుమతిస్తామని ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. జగన్ పర్యటనకు అనుమతి కోరుతూ సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన అభ్యర్థన పత్రాన్ని పరిశీలించిన ఎస్పీ సోమవారం తన కార్యాలయంలో వివరాలు మీడియాకు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.